అవి ఏరియల్ వ్యూ అండి. దిస్ ఇస్ కంబోడియా బార్డర్ అండి. కంబోడియా థాయిలాండ్ బార్డర్లో అండి, ఇది బార్డర్ ఏరియాలో. అక్కడ పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, ప్రతి టవర్ కూడా మంచి రూమ్స్ అదన్నీ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కన్ఫైన్డ్ అండి. అక్కడ దే ఆర్ ఆల్ లైక్ అ జైల్, అక్కడే పెట్టుకుంటారు. ఓన్లీ ఫస్ట్ భోజనం అంతా కూడా చాలా పువర్ పర్ఫార్మెన్స్ ఉంటే డైలీ ఓన్లీ 1 టైం భోజనం అండి. మంచిగా చేస్తూ ఉంటే వాడికి 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ అట్లా ఆ విధంగా చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి. గర్ల్స్ కూడా ప్రాస్టిట్యూట్ అండి. దీంతో పాటు గర్ల్స్ ప్రాస్టిట్యూషన్ అని కూడా చెప్తున్నారు వీళ్ళ కన్ఫెషన్లో, అది కూడా చెప్పారు. ద గర్ల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ప్రాస్టిట్యూషన్. ఇప్పుడు మన దగ్గర లెక్క ప్రకారంగా లాస్ట్ ఇది అరౌండ్ 98 to 100 crores మా దగ్గర డాక్యుమెంటెడ్గా ఉంది. 2022-24 సో ఫార్ 2 yearsలో దాదాపు 98 to 100 crores డాక్యుమెంటెడ్ ఫ్రాడ్. 2022-24 4 years లో మన అదే ఇదంతా చూడాలి. యాక్చువల్లీ దే షుడ్ కాన్స్టిట్యూట్ ఏ సిట్, ఒక పెద్ద సిట్ లాగా ఏర్పాటు చేయాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అండ్ ఇట్స్ ఎ ట్రాన్స్నేషనల్ క్రైమ్. ఏమంటారు, ట్రాన్స్నేషనల్ క్రైమ్ కాబట్టి CBI or somebody should investigate and then take it up. Okay, thank you. ఏమైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్నీ కూడా అక్కడ చివరికి కంబోడియా చేరుకుంటుంది. కంబోడియా చేరిన తర్వాత అక్కడ దాన్ని క్రిప్టో వ్యాలెట్స్లో. ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఈ బర్మా కాలనీ ఇష్యూ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ బిట్వీన్ 2 families అండి, నేబరింగ్ ఫ్యామిలీస్. ఓకే, బోత్ ద ఫ్యామిలీస్ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారండి. కొట్టుకున్నారు ఎందుకు ఉంటుంది కదా మహిళల మధ్యలో, అక్కడ ఆ విధంగా కొట్టుకొని ఒకరిని బూత్ మాటలు తిట్టారండి. ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ ఇన్ ద సోషల్ మీడియా అన్నిట్లో అందరికీ వచ్చేసింది ఇప్పుడు. అంతే జరిగింది. కానీ దాంట్లో ఫస్ట్ ఏమైందంటే ఒక ఫ్యామిలీ వెళ్ళేసి పూల కుండలీలు అన్నీ తీసుకువెళ్ళేసి ఒకటి మీద దాడి చేశారు. ఓకే, దాడి చేసిన తర్వాత వాళ్ళు భయపడి లోపల నుంచి వాళ్ళ కజిన్ బ్రదర్కి వెంటనే ఫోన్ చేశారు. ఆ కజిన్ బ్రదర్ వచ్చేసి ఆవేశంలో వీళ్ళని కొట్టారు. ఎవరైతే ఫస్ట్ అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళ పూల కుండీలు అన్నీ తీసేసి వాళ్ళ ఇంట్లో దాడి చేస్తున్నారు. ఇదంతా వీడియోలో ఉందండి, మీరు అందరూ వీడియోలో చూస్తే వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. కావాలంటే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తారు. సో ఈ విధంగా జరిగింది. కానీ దాంట్లో ఫస్ట్ ఒక వర్షన్ ఏం వచ్చింది, ఒక వర్షన్ ఏం పెట్టారు, దట్ ఒక పార్టీ ఇంకొక పార్టీకి ఓటేశారు అని చెప్పేసి బహిరంగంగా వీళ్ళు వచ్చి చెప్పారట. ఎవరైనా చెప్తారండి, మీరు వెళ్ళి చెప్పారా ఎవరికైనా నేను ఫలానా పార్టీకి ఓటేసినానని చెప్పేసి? ఆ విధంగా ఎవరో వెళ్ళి చెప్పారని చెప్పేసి ఇట్లా ఆరోపణ వచ్చింది. అర్థమవుతుందా? ఫలానా పార్టీకి ఓటు వేశారని చెప్పేసి అక్కడ కాలనీలో అందరికీ ఎవరో వెళ్ళి చెప్పారట. చెప్పిన దాని మీద అవతల పక్క ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని కొట్టారట. అది ఒకటి చెప్పారు, అది తప్పు అండి. ఇట్ హెస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్. సెకండ్, నెక్స్ట్ డే మళ్ళీ ఏమన్నారు, అక్కడ ఏదో ప్లాక్ ఉందట, ఏమి ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన PMAY ఎప్పుడో ఇల్లు కట్టిన దానికి సంబంధించిన ఒక ఇది ప్లాక్ అంటారు కదా, ఆ ప్లాక్ అక్కడ ఎక్కడో పెట్టారట. ఎవడదో వాళ్ళ ఇంట్లో ఎక్కడో పెట్టి ఉన్నాడు. అది ఫలానా పార్టీకి సంబంధించింది, అది అక్కడే ఉంది, 50 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉంది, అది ఫలానా పార్టీకి సంబంధించిందని చెప్పేసి అది ఉండకూడదు అని చెప్పేసి అది తీసేయండి అని చెప్పారట. తీయలేదని చెప్పేసి వచ్చి కొట్టారు. ఇదంతా అసలు అబద్ధం. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. వీ హ్యావ్ వెరిఫైడ్. మా వాళ్ళు DCP లెవెల్లో వెళ్ళి ఎంక్వైరీ చూశారు. ఇదంతా తప్పు అండి. దెర్ ఇస్ నో పొలిటికల్ కలర్ బిహైండ్ ఇట్. దట్ మీరు ఎక్స్కి ఓట్ చేశారు కాబట్టి వై వచ్చి మిమ్మల్ని కొట్టేయటము అని చెప్పడము, తర్వాత ఆ ఇల్లు బర్మా కాలనీలో ఎప్పుడో కట్టింది అక్కడ అది ఉందని చెప్పేసి ఇదంతా తప్పు అండి. డోంట్ గివ్ పొలిటికల్ కలర్ టు ఇట్. డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. Election Commission is all very serious and we are all under deputation to Election Commission. If somebody is spreading such kind of misinformation and disinformation without seeking clarification from the police, they will have to face the law of the land. Okay? ఏమైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్నీ కూడా
అక్కడ చివరికి కంబోడియా చేరుకుంటుంది. కంబోడియా చేరిన తర్వాత అక్కడ దాన్ని క్రిప్టో వ్యాలెట్స్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. దాని తర్వాత ట్రేస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మంచిగా ఎవరైనా ఇది చేస్తే వాళ్ళకి చిన్న రూపంలో ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్, కొద్దిగా ఎక్కువ శాలరీ ఇవ్వడం ఇదంతా. $600 ఈజ్ ద శాలరీ ఫర్ దీస్ మన దగ్గర నుంచి వెళ్ళిన మనుషులందరికీ కూడా $600 వాళ్ళు ఏదో శాలరీ రూపంలో ఇస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎవరికైనా ఇటువంటి కంబోడియాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ ఇత్తలా చేస్తే వీ విల్ టేక్ ఇట్ అప్ విత్ ది ఎంబసీ అండి. అదేవిధంగా వీళ్ళు కూడా స్వేచ్ఛంగా మన కంబోడియాలో ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళని సంప్రదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది కంబోడియా వెనక చైనా అని అంటున్నారు. అక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చైనీస్ వాళ్ళు వచ్చి అక్కడ సెటప్ చేశారట. సో బేసికలీ దీస్ మాఫియా కంపెనీస్ ఏదైతే ఉందో అక్కడ అదంతా కూడా చైనీస్ సెటప్స్, చైనీస్ ఆధ్వర్యంలో జరుగుతుందట అక్కడ. సో చైనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంబోడియాలో వచ్చి సెటప్ చేసేసి ఈ విధంగా మన 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 ఇండియాని దెబ్బతీయాలని చెప్పేసి ఈ విధంగా అక్కడ నడిపిస్తున్నారని సమాచారం. ముగ్గురికి అదేవిధంగా కంబోడియాకి మధ్య చైన్ లింక్స్ ఎంతమంది ఉండే అవకాశం ఉన్నారు? ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయి? వీళ్ళు మధ్యలో ఎక్కడి నుంచి 80,000 వేరే తీసుకుంటామంటారు కదా, ఆ విధంగా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన దగ్గర ఏజెంట్స్ ఉన్నారు, సబ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. చీఫ్ ఏజెంట్ పేరు రాజేష్ వినయ్ కుమార్ అండి. ఆయన ప్రతి జిల్లాలో తర్వాత ఇండియాలోనే సమ్ డిఫరెంట్ ప్లేసెస్లో సబ్ ఏజెంట్స్ని కూడా పరిచయం చేసుకున్నారు. అండ్ అదేవిధంగా బ్యాంకాక్లో ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తారు. బ్యాంకాక్లో ఈ కంబోడియా ఏజెంట్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్లో, బికాస్ బ్యాంకాక్లో మనకు వీసా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి అక్కడ వీసా వచ్చేస్తుంది. అక్కడ వెంటనే మన కంబోడియా నుంచి వచ్చిన మన మనుషులే, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో కంబోడియన్స్తో పాటు మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చింది. ఇంపార్టెంట్ నేమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు సంతోష్ అండ్ సమ్ అదర్స్ ఆర్ దేర్, హబీబ్, సంతోష్, ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన స్మగుల్ చేసి తీసుకువెళ్ళిన మనుషుల్ని వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కంబోడియా తీసుకువెళ్తారు. ఆ కంబోడియా తీసుకువెళ్ళడానికి 80,000 ఛార్జ్ పెట్టుకున్నారు. బట్ వీడు ఇక్కడ వసూలు చేసేది ఎంత, 1.5 lakhs. సో ప్రతి మనిషి దగ్గర నుంచి వీడు 70,000 రూపీస్ లబ్ధి పొందుతారు. 80,000 రూపీస్ కంబోడియాలో ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో, ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, వాళ్లకు ఇక్కడ నుంచి అకౌంట్లోకి పంపించేస్తారు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అట వాళ్ళకు. దాదాపు ట్రైనింగ్ ఈజ్ ఫర్ అబౌట్ 7-10 days. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ రూపంలో ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఏ విధంగా మోసం చేయాలా, ఇండియన్స్ అందరినీ కూడా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ఫెడెక్స్ స్కామ్, ఆన్లైన్ స్కామ్, వాట్ ఎవర్ స్కామ్స్, హనీ ట్రాప్స్ కూడా చేస్తున్నారు. అమ్మాయిల్ని నగ్నంగా చూపించేసి హనీ ట్రాప్ కూడా చేస్తున్నారట అక్కడి నుంచి. సో ఇది అన్నీ కూడా ఈ ముగ్గురు మాకు, ఈయన రాజేష్ వినయ్ కుమార్, కొండలరావు, జ్ఞానేశ్వర్ రావు, వీళ్ళు ముగ్గురు ఎవరైతే మా దగ్గర అదుపులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ముందే వీడియో కాల్ చేసేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో వీడియో కాల్ చేసి మాకు చెప్పించారు. సో ఆ విధంగా మాకు ఇదంతా కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కంబోడియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ తోటి కాంటాక్ట్ లో లేరా? ఎందుకు విషయాలని చెప్పలేకపోతున్నారు? వాళ్ళు బ్లాక్ చేసేస్తారండి, రూమ్లో పెట్టి డార్క్ రూమ్ వేసేస్తారు. వాళ్ళ ఫోన్స్ ఎలా ఉండదు. ఒక్కరిద్దరితోనే మేము ఇప్పుడు చేసిందంతా కూడా ఒక్కరిద్దరితో మాట్లాడినామండి. బట్ అదర్వైజ్ దే సీజ్ ఆల్ ద ఫోన్స్ గీన్స్, నో కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్. ఓన్లీ వాళ్ళ కంప్యూటర్, వాళ్ళ వాట్ ఈస్ దట్, ఇది వాళ్ళు ఇచ్చిన ఏమంటారు దాని వాట్సాప్ కాల్స్ ద్వారానే మాట్లాడవచ్చు. టెలిగ్రామ్ వాట్సాప్ కాల్ ద్వారానే మాట్లాడవచ్చు. దాంట్లో వేరే వాళ్ళు ఎవరిదైనా నంబర్ పెట్టేసి మాట్లాడడానికి వీలు లేదు. సార్, ఈ కేసు విశాఖ పోలీసులు ఏదైనా చేయించారు, మీకు వచ్చిన ఫిర్యాదు ఏ విధంగా వచ్చింది ఫిర్యాదు ఒకసారి ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు దీంట్లో మాకు అక్కడ ఈ విధంగా బాధపడి కష్టాలు నష్టాలు అనుభవించి పని చేసుకొని ఒకడు బయటపడ్డారు అక్కడి నుంచి. ఆయన ఇక్కడ వచ్చేసి ఆయన ఒక ఎక్స్ నేవీ పర్సన్.
ఆయన కొంత ఎంతో రాష్ట్రభక్తి ఉందని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చేసి మాకు ఈ పూర్తి సమాచారం ఆయన ఇవ్వడం జరిగింది. దాని మీదే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ more than 2 years, I suppose. 2 years, yeah. No, nobody came forward to tell this. Only this Navy boy అక్కడ పాపం వాడికి భోజనం ఇవ్వలేదట. అట్లా రకరకాలుగా అత్యాచారాలకు గురి అయి కష్టపడి డబ్బు కూడా ఇవ్వలేదు కదా. అదంతా ఎందుకంటే ఎంత ఎక్కువ మందిని మోసం చేసి ఎక్కువ డబ్బు చీట్ చేస్తే అప్పుడు ఆయనకి భోజనము, బిర్యానీ, లైక్ దట్ ఇన్సెంటివ్స్ ఆ విధంగా చెప్పుకొని, ఎందుకంటే చాలా యువర్ అండర్స్టాండింగ్ ఆ విధంగా జరుగుతుందట. చాలామందిని ఈ విధంగా బంధించారట. ఈయన ఇచ్చిన పేరే దాదాపు 150 ఆంధ్ర ఫెలోస్ ఆర్ దేర్. ఇప్పుడు ఇస్తాం మేము ఈ మెసేజ్ అదర్ డీజీపీస్ ఆఫ్ ద అదర్ స్టేట్స్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MHA కూడా ఇదే సమాచారం అందిస్తాము. దెన్ దే విల్ టేక్ ఇట్ అప్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి దే విల్ టేక్ ఇట్ అప్ విత్ ద ఎంబసీ, దట్ ఈస్ ఇండియన్ ఎంబసీ ఇన్ కంబోడియా అండి. ఓకే, రైట్. వీళ్ళు చేసేది అంతా కూడా ఏది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ అంతా కూడా అక్కడి నుంచి. ఇప్పుడు నాకు కూడా కాల్ వచ్చింది, అందరికీ కాల్ వస్తుంది కదా, వచ్చేసి మోసం చేయడానికి మీ ఏమంటారు మీ నంబరు లేకపోతే మీ ఆధార్ కార్డు ఇదంతా కూడా వాడి ఎవరో పార్సల్ సర్వీస్ ఏదో పంపించిన దాంట్లో డ్రగ్స్ లేకపోతే దాంట్లో ఏమంటారు అదే నంబర్ వాడేసి ఆర్మ్స్ స్మగ్లింగ్ ఏదో దాంట్లో దొరికిందని చెప్పేసి చెప్పి మిమ్మల్ని భయపెట్టిస్తారు. మీరు వెంటనే ఏమంటారు, నాకు ఏమి తెలియదని అంటారు. లేదు మీ పేరు సత్యనారాయణ, ఎస్ మీరు వైజాగ్లో ఉన్నారు కదా, కరెక్ట్, అది అని చెప్తారు. మీ అడ్రస్ ఎంత, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటుంది. భయపెట్టించేసి వెంటనే చెప్తారు, ఇది పెద్ద కేసు అండి, ఇప్పుడే మేము బాంబే క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్తారు. చెప్పేసి మీరు బాంబే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలని చెప్తారు. వెంటనే అక్కడ ఒక యూనిఫామ్ వేసుకొని ఒకడు ఇన్స్పెక్టర్ ఎవరైనా కూర్చుంటారు. ఆయనతో మళ్ళీ మీ కాల్ జరుగుతుంది. వాడు చెప్తారు, ఎస్ ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ కేస్, యు ఆర్ లైక్ దిస్ అని చెప్పేసి తర్వాత అక్కడ వాడు బాంబే క్రైమ్ బ్రాంచ్ది లెటర్ హెడ్ అని చూపిస్తారు. ఏమి సిబిఐ లెటర్ హెడ్, సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తే మళ్ళీ సిబిఐ లెటర్ హెడ్ చూపిస్తారు. సిబిఐ ఎస్పీ సంతకాలు ఉంటుంది, అది నెట్లో దొరుకుతుంది కదా, అది అన్నీ వాడు పెట్టుకున్నారు. అక్కడ పెట్టుకొని అట్లా ఆ విధంగా వాడు మోసం చేస్తారు. ఇది మేము పంపిస్తున్నాను, మీకు అరెస్ట్ వారెంట్ ఇది పంపిస్తున్నాను, అట్లా రకరకాలుగా చెప్తారు. చెప్పిన దాన్ని ఎట్లా నమ్మిస్తారంటే సీరియస్గానే మీరు ఎక్కడో ఇరుక్కున్నట్టు. ఆ విధంగా మొన్న 1.2 crores, దానికంటే ముందు ఒక మెడికల్ కాలేజీలో అమ్మాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ 72 lakhs, నిన్న 2 కేసులు అండి 64 lakhs. ఈ విధంగా చాలామంది డబ్బు కోల్పోతున్నారు. అర్థమైంది కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ముంబై పోలీస్ అని చెప్పేసి యూ కెన్ జూమ్, ఈ విధంగా చూపిస్తారండి. ముంబై పోలీస్ అని చూపిస్తారు, చూసారా? స్కైప్ కాల్ వస్తారండి. స్కైప్ కాల్ వచ్చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని చూపిస్తారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ నుంచి బయటకు వెళ్ళొద్దు అంటారు. ఈ విధంగా చూపిస్తారు. చూపించేసి బాంబే లేకపోతే సిబిఐ అంటారు అనేసి కొన్ని లెటర్ హెడ్లు అదంతా చూపిస్తారు. సో మీరు నమ్ముతారు. మళ్ళీ స్కైప్ కాల్ పెట్టేసి ఎవరికి చెప్పకండి, కేసు అన్ని తగ్గించేస్తాము ఏదో చేస్తాము, బట్ మీరు ఫస్ట్ ఈ ప్రాసెస్ ఫీస్ ఏదో కట్టాలని అంటారు. మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ ట్రాపింగ్ ద పర్సన్. సో ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. దాదాపు ఇన్ని లక్షలు పోగొట్టుకొని మన వాళ్ళే, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, ఐటీ ఫీల్డ్లో తర్వాత ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ విధంగా డబ్బు పోగొట్టుకొని ముగ్గురు, ఒకడు చీఫ్ మెయిన్ ఏజెంట్ అండ్ 2 సబ్ ఏజెంట్స్ అండి. అండ్ ఇంతమందిని పంపించేసి వాళ్ళు ఇంత డబ్బు వసూలు చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి ఈ విషయం తెలుసు, విషయం కూడా తెలుసు వాళ్ళకు. అది అంతర్జాతీయ నేరం కదా. ఎస్, నిఘా వ్యవస్థలు ఉన్నాయి, స్పెషల్ బ్రాంచ్లు పనిచేస్తాయి, దేశవ్యాప్తంగా కూడా నిఘా సంస్థలు పనిచేస్తాయి, ఎంబసీలు పనిచేస్తాయి. 2 సంవత్సరాలుగా ఇది ఇలా జరుగుతుంటే, వేలాది మంది తరలిపోతూ ఉంటే దీన్ని అది వ్యవస్థల యొక్క వైఫల్యంగా భావించాలా? విశాఖపట్నం పోలీస్ గ్రేట్, మీరు మాత్రం చేంజ్ చేశారు కాబట్టి
ఎందుకు ఇంత అంతర్జాతీయ ఇంటర్నేషనల్ వ్యవస్థని 2 సంవత్సరాలు డ్రాగాను అంటే ఇండియన్ వ్యవస్థలో ఉండే లోపల ఏ రకంగా ఆ వైఫల్యంగా భావించాలి, ఎలా భావించాలి? ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ నోటీస్లో ఉందండి. ఇది ఇట్లా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో పని చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది కన్నైవెన్స్తో మన వాళ్ళు కూడా ఏదో ఉద్యోగం దొరుకుతుంది అక్కడ అండ్ డాక్యుమెంట్ ఉంది, వీసా అంతా కూడా ప్రాసెస్ చేసేసి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆ ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన మనిషి కూడా ఇంతకుముందు దుబాయ్లో ఫైర్ దాంట్లో పనిచేశారు. దట్ వెంకట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు అక్కడ పనిచేశారు. అక్కడ కూడా ఉద్యోగ రీతి ఏం చేస్తారు, ఇట్లా ఏదో అడ్వర్టైజ్మెంట్ అక్కడ మీకు ప్లంబర్ ఉద్యోగమో కుక్ ఉద్యోగమో ఏదో ఇస్తారని చెప్పేసి తీసుకెళ్ళేసి అనుభవం ఎక్స్పీరియన్స్ పొంది వచ్చారు. అదేవిధంగా ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కూడా కంబోడియాలో వస్తుంది. దాంట్లో మనకు $600-700 ఏదో వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రలోభమో ఏదో అనుకోండి, బట్ లీగల్గానే పోతున్నారు. ఇక్కడి నుంచి అక్కడ పోతున్నారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీసా అంతా కూడా చింపేస్తారు, మొత్తం అయిపోయింది, ఫినిష్. నౌ యూ హ్యావ్ నో ట్రావెల్ డాక్యుమెంట్స్ బట్ యూ హ్యావ్ టు వర్క్ దేర్ ఫర్ 1 year. ఎట్లా అక్కడ వెళ్ళేసి ఒక రూమ్లో కస్టడీలో పెట్టేసి ఈ విధంగా భారతదేశం మీద మళ్ళీ మన మీదే అటాక్లు, ఏది ఇట్లా సైబర్ స్కామ్స్ ఏదైతే ఉందో మన ప్రజల మీద. ఎందుకంటే లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, ఈ విధంగా హిందీతో మాట్లాడాలా, ఆ విధంగా ఆ లాంగ్వేజ్ అదంతా చూసేసి వాళ్ళకు ట్రైనింగ్లు అన్నీ ఇచ్చి ఏ విధంగా ఫెడెక్స్ స్కామ్ ఎట్లా నడిపించాలా, ఆన్లైన్ స్టాక్ మార్కెట్ స్కామ్, ఇట్లా ఇతర స్కామ్స్ ఏదైతే ఉందో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి మన మీదే మళ్ళీ అటాక్ ఈ విధంగా చేపిస్తున్నారు. దాదాపు అక్కడ 5,000 men ఆర్ దేర్. గర్ల్స్ ఆర్ ఆల్సో దేర్. గర్ల్స్ కూడా, లేడీస్ కూడా అక్కడ ఉన్నారండి. అది తక్కువ సంఖ్యలో ఉన్నారు, బట్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అండి. దాదాపు 5,000 ఫ్రమ్ ద ఎంటైర్ కంట్రీ నుంచి అక్కడ ఉన్నారు. ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడే తీసుకువెళ్తారట. అక్కడ కంబోడియా థాయిలాండ్ బార్డర్లో అండి, ఇది బార్డర్ ఏరియాలో. అక్కడ పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, ప్రతి టవర్ కూడా మంచి రూమ్స్ అదన్నీ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కన్ఫైన్డ్ అండి అక్కడ. దే ఆర్ ఆల్ లైక్ అ జైల్, అక్కడే పెట్టుకుంటారు. ఓన్లీ ఫస్ట్ భోజనం అంతా కూడా చాలా పువర్ పర్ఫార్మెన్స్ ఉంటే డైలీ ఓన్లీ 1 time భోజనం అండి. మంచి విధంగా చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి దీంతోపాటు గర్ల్స్ ప్రాస్టిట్యూషన్ అని కూడా చెప్తున్నారు వీళ్ళ కన్ఫెషన్లో. అది కూడా చెప్పారు, ద గర్ల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ప్రాస్టిట్యూషన్. ఇప్పుడు మన దగ్గర లెక్క ప్రకారంగా లాస్ట్ ఇది అరౌండ్ 98 to 100 crores మా దగ్గర డాక్యుమెంటెడ్ గా ఉంది. 2022-24 సో ఫార్ 2 years లో దాదాపు 98 to 100 crores డాక్యుమెంటెడ్ ఫ్రాడ్. 2022-24 4 years లో అంటే వీళ్ళ నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు అంటే 1.5 చెప్పండి. మన విక్టిమ్స్ ఆఫ్ విజయనగరం బై ద సిటీ అండి. అదే ఇదంతా చూడాలి. యాక్చువల్లీ దే షుడ్ కాన్స్టిట్యూట్ ఏ సిట్, ఒక పెద్ద సిట్ లాగా ఏర్పాటు చేయాలి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అండ్ ఇట్స్ ఎ ట్రాన్స్నేషనల్ క్రైమ్. ఏమంటారు, ట్రాన్స్నేషనల్ క్రైమ్ కాబట్టి సిబిఐ ఆర్ సంబడి షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ. ఇష్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బిట్వీన్ 2 families అండి, నేబరింగ్ ఫ్యామిలీస్. ఓకే, బోత్ ద ఫ్యామిలీస్ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. ఎందుకు ఉంటుంది కదా మహిళల మధ్యలో, అక్కడ 2 ఆ విధంగా కొట్టుకొని ఒకరిని బూత్ మాటలు తిట్టారండి. ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ ఇన్ ద సోషల్ మీడియా అన్నిట్లో అందరికీ వచ్చేసింది ఇప్పుడు. అంతే జరిగింది. కానీ దాంట్లో ఫస్ట్ ఏమైందంటే ఒక ఫ్యామిలీ వెళ్ళేసి పూల కుండలీలు అన్నీ తీసుకువెళ్ళేసి ఒకరి మీద దాడి చేశారు. ఓకే, దాడి చేసిన తర్వాత వాళ్ళు భయపడి లోపల నుంచి వాళ్ళ కజిన్ బ్రదర్కి వెంటనే ఫోన్ చేశారు. ఆ కజిన్ బ్రదర్ వచ్చేసి ఆవేశంలో వీళ్ళని కొట్టారు. ఎవరైతే ఫస్ట్ అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళ పూల కుండలు అన్నీ తీసేసి వాళ్ళ ఇంట్లో దాడి చేస్తున్నారు. ఇదంతా వీడియోలో ఉందండి, మీరు అందరూ వీడియోలో చూస్తే వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. కావాలంటే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తారు. సో ఈ విధంగా జరిగింది. కానీ దాంట్లో ఫస్ట్ ఒక వర్షన్ ఏం వచ్చింది, ఒక వర్షన్ ఏం పెట్టారు, దట్ ఒక పార్టీ ఇంకొక పార్టీకి ఓటేశారు అని చెప్పేసి బహిరంగంగా వీళ్ళు వచ్చి చెప్పారట. ఎవరైనా చెప్తారండి, మీరు వెళ్ళి చెప్పారా ఎవరికైనా నేను ఫలానా పార్టీకి ఓటేసినానని చెప్పేసి? ఆ విధంగా ఎవరో వెళ్ళి చెప్పారని చెప్పేసి ఇట్లా ఆరోపణ వచ్చింది. అర్థమవుతుందా?
ఫలానా పార్టీకి ఓటు వేశారని చెప్పేసి అక్కడ కాలనీలో అందరికీ ఎవరో వెళ్ళి చెప్పారట. చెప్పిన దాని మీద అవతల పక్క ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని కొట్టారట. అది ఒకటి చెప్పారు. అది తప్పు అండి. ఇట్ హెస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్. సెకండ్, నెక్స్ట్ డే మళ్ళీ ఏమన్నారు, అక్కడ ఏదో ప్లాక్ ఉందట. ఏమి ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన పిఎంఏవై ఎప్పుడో ఇల్లు కట్టిన దానికి సంబంధించిన ఒక ఇది ప్లాక్ అంటారు కదా, ఆ ప్లాక్ అక్కడ ఎక్కడో పెట్టారట. ఎక్కడ ఎవడదో వాళ్ళ ఇంట్లో ఎక్కడో పెట్టి ఉన్నాడు. అది 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 ఫలానా పార్టీకి సంబంధించింది, అది ఫలానా పార్టీకి సంబంధించింది, అది అక్కడే ఉంది, 50 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉంది, అది ఫలానా పార్టీకి సంబంధించిందని చెప్పేసి అది ఉండకూడదు అని చెప్పేసి అది తీసేయండి అని చెప్పారట. తీయలేదని చెప్పేసి వచ్చి కొట్టారు. ఇదంతా అసలు అబద్ధం. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. వీ హ్యావ్ వెరిఫైడ్. మా వాళ్ళు డీసీపీ లెవెల్లో వెళ్ళి ఎంక్వైరీ చేశారు, చూశారు. ఇదంతా తప్పు అండి. దెర్ ఇస్ నో పొలిటికల్ కలర్ బిహైండ్ ఇట్. దట్ మీరు ఎక్స్కి ఓట్ చేశారు కాబట్టి వై వచ్చి మిమ్మల్ని కొట్టేయటము అని చెప్పడము, తర్వాత ఆ ఇల్లు బర్మా కాలనీలో ఎప్పుడో కట్టింది అక్కడ అది ఉందని చెప్పేసి ఇదంతా తప్పు అండి. డోంట్ గివ్ పొలిటికల్ కలర్ టు ఇట్. డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. Election Commission is all very serious and we are all under deputation to Election Commission. If somebody is spreading such kind of misinformation and disinformation without seeking clarification from the police, they will have to face the law of the land. Okay? ఏదైతే డబ్బు వీళ్ళు చీట్ చేసి తీసుకుంటారో ఆ అకౌంట్ అన్నీ కూడా అక్కడ చివరికి కంబోడియా చేరుకుంటుంది. కంబోడియా చేరిన తర్వాత అక్కడ దాన్ని క్రిప్టో వ్యాలెట్స్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. దాని తర్వాత ట్రేస్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మంచిగా ఎవరైనా ఇది చేస్తే వాళ్ళకి చిన్న రూపంలో ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్, కొద్దిగా ఎక్కువ శాలరీ ఇవ్వడం, ఇదంతా. $600 ఈజ్ ద శాలరీ ఫర్ దీస్. మన దగ్గర నుంచి వెళ్ళిన మనుషులందరికీ కూడా $600 వాళ్ళు ఏదో శాలరీ రూపంలో ఇస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎవరికైనా ఇటువంటి కంబోడియాకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ ఇత్తలా చేస్తే వీ విల్ టేక్ ఇట్ అప్ విత్ ది ఎంబసీ అండి. అదేవిధంగా వీళ్ళు కూడా స్వేచ్ఛంగా మన కంబోడియాలో ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళని సంప్రదించాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే ఇది కంబోడియా వెనక చైనా అని అంటున్నారు. అక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చైనీస్ వాళ్ళు వచ్చి అక్కడ సెటప్ చేశారట. సో బేసికలీ దీస్ మాఫియా కంపెనీస్ ఏదైతే ఉందో అక్కడ అదంతా కూడా చైనీస్ సెటప్స్, చైనీస్ ఆధ్వర్యంలో జరుగుతుందట అక్కడ. సో చైనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంబోడియాలో వచ్చి సెటప్ చేసేసి ఈ విధంగా మన 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 ఇండియాని దెబ్బతీయాలని చెప్పేసి ఈ విధంగా అక్కడ నడిపిస్తున్నారని సమాచారం. ముగ్గురికి అదేవిధంగా కంబోడియాకి మధ్య చైన్ లింక్స్ ఎంతమంది ఉండే అవకాశం ఉన్నారు? ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయి? వీళ్ళు మధ్యలో ఇక్కడి నుంచి 80,000 వేరే తీసుకుంటామంటారు కదా, ఆ విధంగా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన దగ్గర ఏజెంట్స్ ఉన్నారు, సబ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. చీఫ్ ఏజెంట్ పేరు రాజేష్ వినయ్ కుమార్ అండి. ఆయన ప్రతి జిల్లాలో తర్వాత ఇండియాలోనే సమ్ డిఫరెంట్ ప్లేసెస్లో సబ్ ఏజెంట్స్ని కూడా పరిచయం చేసుకున్నారు. అండ్ అదేవిధంగా బ్యాంకాక్లో ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తారు. బ్యాంకాక్లో ఈ కంబోడియా ఏజెంట్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్లో, బికాస్ బ్యాంకాక్లో మనకు వీసా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి అక్కడ వీసా వచ్చేస్తుంది. అక్కడ వెంటనే మన కంబోడియా నుంచి వచ్చిన మన మనుషులే, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో కంబోడియన్స్తో పాటు మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చింది. ఇంపార్టెంట్ నేమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు సంతోష్ అండ్ సమ్ అదర్స్ ఆర్ దేర్, హబీబ్, సంతోష్. ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన స్మగుల్ చేసి తీసుకువెళ్ళిన మనుషుల్ని వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కంబోడియా తీసుకువెళ్తారు. ఆ కంబోడియా తీసుకువెళ్ళడానికి 80,000 ఛార్జ్ పెట్టుకున్నారు. బట్ వీడు ఇక్కడ వసూలు చేసేది ఎంత, 1.5 lakhs. సో ప్రతి మనిషి దగ్గర నుంచి వీడు 70,000 రూపీస్ లబ్ధి పొందుతారు. 80,000 రూపీస్ కంబోడియాలో ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో, ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, వాళ్లకు ఇక్కడ నుంచి అకౌంట్లోకి పంపించేస్తారు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అట వాళ్ళకు. దాదాపు ట్రైనింగ్ ఈజ్ ఫర్ అబౌట్ 7-10 days. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ రూపంలో ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు. కానీ
అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఏ విధంగా మోసం చేయాలా, ఇండియన్స్ అందరినీ కూడా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి ఫెడెక్స్ స్కామ్, ఆన్లైన్ స్కామ్, వాట్ ఎవర్ స్కామ్స్, హనీ ట్రాప్స్ కూడా చేస్తున్నారు. అమ్మాయిల్ని నగ్నంగా చూపించేసి హనీ ట్రాప్ కూడా చేస్తున్నారట అక్కడి నుంచి. సో ఇది అన్నీ కూడా ఈ ముగ్గురు మాకు ఈయన రాజేష్ వినయ్ కుమార్, కొండలరావు, జ్ఞానేశ్వర్ రావు, వీళ్ళు ముగ్గురు ఎవరైతే మా దగ్గర అదుపులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ముందే వీడియో కాల్ చేసేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అక్కడ చాలామంది ఉన్నారు.